హాయ్ అండి, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. రొయ్యల మసాలా కర్రీ ఈజీగా, టేస్టీగా, యమ్మీగా రెడీ చేసే విధానం చూపిస్తానండి. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి కొంచెం పసుపు వేసి నీట్గా కడుక్కున్న రొయ్యలు అందులో వేయించాలండి. వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, అది గుంజుకుంటుంది. సగం వేయించాలి, వాటర్ గుంజుకునేంత వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా గుంజుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చిట్లనివ్వాలి వీటిని. ఇవి వేసాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సింపుల్గా ఉన్నా కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే సింపుల్ వే చూపిస్తున్నాను. చాలా రకాలు చేస్తారండి. మా బాబు ఫిష్ తినడు, అయినా కానీ ఈ కర్రీ చేసేసరికి తినేసిండండి. చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని తినేసిండు. ఈ ఉల్లిపాయలు మగ్గాక ఒక టమాటా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఆ టమాటా పేస్ట్ వేయాలి ఇందులో. వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గాక ఉప్పు, కారం, మసాలా, కొంచెం జీలకర్ర పొడి అండి అన్నీ ఇందులోనే ఒక ప్లేట్లో పెట్టుకొని వేసేసిన. జీలకర్ర పొడి టేస్టీగా ఉంటుందండి, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. అవి వేసుకున్నాక ప్రాన్స్ వేసుకొని అందులో కలుపుకోవాలి. ప్రాన్స్ వేసి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఉడికి కొంచెం దగ్గర పడింది కదండి కూర. ఇందులో గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ వే. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.